నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్. రైతులందరికీ 500 బోనస్, రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్. అన్నదాతలను నిండా ముంచుతున్న అకాల వర్షాలు. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న ధాన్యం. ఆర్ఎంపీ పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక దాడులు. ఆందోళనలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు. దాడులను నిలిపివేయాలని డిమాండ్. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వడ్లకు 500 బోనస్, రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునివ్వడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రైతులు ఆనందంతో ఉన్నారని, కానీ ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చి రైతులు నిలువ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 500 రూపాయల బోనస్ ప్రకటించి ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం తెలపాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యంకు మద్దతు ధరపై ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఖరీఫ్ సీజన్ పూర్తయిన సమయంలో కూడా సకాలంలో రైతులకు నగదు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ తన పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం బోనస్ 500, వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది రైతులను నట్టడం ఉంచిన మీ మాటలు. రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు బంధు కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అదేవిధంగా అన్న మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం. మొన్న పార్లమెంట్ ఎన్నికలు మరి అయ్యాయి. మొన్న దాని తర్వాత ప్రకటించారు సన్న రకం వరికని. అదే 4 రోజుల ముందంటే మీ కాంగ్రెస్ పార్టీ తడాక చూపెట్టేది రైతులు. కేసీఆర్ గారి నాయకత్వాన మరి రైతులకు అన్ని విధాల మేలు చేసే కార్యక్రమం. చెర్లు మత్తలు కానీ, చెర్ల రిపేర్ కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టరు కానీ, చెర్లన్నీ మే మాసంలో మత్తలు దొరికినాయంటే అది కేసీఆర్ పాలనలో. కానీ ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పండి? చెర్లన్నీ వెనకపోయాయి, చెర్లలో తుమ్మలు మొలుస్తున్నాయి. ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోలులో ఆయా జిల్లాల్లో ఇబ్బంది పడుతున్నారు. 4 రోజుల నుంచి కొనడం లేదు. మద్దతు ధర విషయంలో కానీ మరొకటి విషయాలు కానీ పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి నిరసనగా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము మరొకసారి మనం చేస్తున్నాం, రైతులకు ఖచ్చితంగా పండించిన పంట వరి కానీ మరికొన్ని ధాన్యాలకు ఖచ్చితంగా 500 రూపాయలు నువ్వు బోనస్ ఇవ్వవలసిందే. బోనస్ ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు హక్కులు సాధించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మళ్ళీ మన కేసీఆర్ సార్ అక్కడ ఉన్నటువంటి సీఎం సీట్లో కూర్చుంటే తప్ప ఈ యొక్క ప్రజలకి న్యాయం జరగదని చెప్తా ఉన్నాను. ఈ యొక్క రైతు బంధు విషయంలో కూడా
ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేవలం 3 ఎకరాలున్న రైతులకు మాత్రమే 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో 2 లక్షల రుణమాఫీ దాన్ని ఊసే లేదు. ఆ రోజు ఒక మాట అంటాడు, ఈ రోజు ఒక మాట అంటాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులను అత్యధికంగా గెలిపించండి, మీ అన్ని కోరికలు నెరవేరుస్తా అంటారు. అంటే కనీసం అవగాహన లేని వ్యక్తి, ప్రజల పట్ల కనీసం ఆలోచన లేని వ్యక్తి ఈరోజు సీఎంగా ఉండడం మన తెలంగాణ ప్రజల దురదృష్టం అని నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క రేవంత్ రెడ్డి నోరా మూసినది అని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు మాట్లాడినా అబద్ధపు మాటలు, కంపు మాటలు తప్ప ఎక్కడ కూడా న్యాయమైన మాటలు, ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం మంచి చేద్దామని ఆలోచన లేని వ్యక్తి. మరొకసారి చెప్తా ఉన్నాను, ఈ యొక్క రైతులని మోసం చేసినట్టయితే రైతులు ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతారు. మీకు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా వాత పెట్టిండ్రు. రేపు జూన్ 4వ తారీఖు నాడు మీ అందరికీ అర్థమవుతుంది. మరొకసారి రేపు స్థానిక ఎన్నికల్లో కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీతో పాటు రైతులు కూడా ఉంటారు, కేసీఆర్ సార్తో ఉంటారని చెప్పి నేను చెప్పుకుంటూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. ఇతరుల భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నామని తమపై న్యాయవాది బీఆర్ఎస్ నేత ఎంవి గుణ చేసిన ఆరోపణలు అవాస్తవమని జుమ్మిడి విశ్వనాథం నేతకాని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పట్టణ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 146/57లో గల భూమి తమకు సంబంధించినదని, కానీ మాకు సంబంధం లేని సర్వే నెంబర్ 146/63లో గల భూమిలో తాము నిర్మాణాలు చేపడుతున్నామని విలేకరుల సమావేశాలు పెట్టి ఎంవి గుణ తమల్ని అబాసపాలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. అసలు ఆ భూమికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ భూమి దుర్గమ్మ అనే మహిళకు సంబంధించినదని, వారు ఏదైతే అడుగుతున్నారో ఒకసారి సర్వేయర్ను తీసుకువచ్చి సరైన భూమిని నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత ఆరోపణలు చేయాలని సూచించారు. అదేవిధంగా తమ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామని ఆరోపణలు చేస్తున్నారన్నారు. భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే వివేక్ను ఎలాంటి సంబంధం లేదని, ఆ ఎమ్మెల్యేగా గెలుపు పొంది కనీసం 6 మాసాలు సైతం గడవలేదని, అనవసరపు విషయంలో ఎమ్మెల్యే పేరు తీసుకురావడం సరైనది కాదని సూచించారు. ఈ భూ వ్యవహారంలో ఎంవి గుణ తనకు 20 లక్షల రూపాయలు లేదా 10 గుంటల భూమి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు. అదేవిధంగా అంతడపుల నాగరాజు, బండి సదానందంల పేర్లు చెబుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారన్నారు. మందమరిలో 1/70 యాక్ట్ అమలుకు ఉండగా తాము ఒక్కరమ్మే నిర్మాణాలు చేపట్టామని, పట్టణంలో నిర్మించిన నిర్మాణాలకు పర్మిషన్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎంవి గుణ ఈ విధంగా దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు సైతం మమ్మల్ని వేధిస్తున్నారన్నారు. గౌరవమైన న్యాయవాది వృత్తిలో ఉండి న్యాయాన్ని కాపాడవలసిన వ్యక్తులు ఇలాంటి అరాచకాలకు పాల్పడడం సరైనది కాదని, మరోసారి తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆగిడి బాలకృష్ణ, జుమ్మిడి శంకర్, ఆగిడి రజిత, పగిడి రాము, పగిడి కమల, పోషం, నారాయణ, వంశీ తదితరులు పాల్గొన్నారు. క్రితం గుణ అనే వ్యక్తి జుమ్మిడి విశ్వనాథ్ మీద ఆరోపణలు చేయడం ఇది సరికాదు అని చెప్పేసి గుణ గారికి చెప్పడం జరుగుతుంది. అలాగే నేతకాని కులంలో మాకు చిచ్చుబెట్టి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అనుకునే ఈ గుణగారికి ఒకటి విన్నపం చేస్తున్నాం. మా దాంట్లో మీరు వచ్చి మాకు గొడవలు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తే మాత్రం గుణగారికి చాలా ఇదిగా జరుగుతుంది. ఎందుకంటే ఆరోపణలు అన్నట్టు మా దగ్గర పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎవిడెన్స్ ప్రకారంగా చట్టం ఉంది, చట్ట ప్రకారంగా ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ బాలకసుమన్ గారి అండతోని ఈరోజు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం గుణగారు మీరు కూడా ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేసి ఎవరెవరిని బెదిరించి ఎక్కడెక్కడ మీరు చేశారో మాకు కూడా తెలుసు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మా మీద చేస్తే మాత్రం ఇది సరికాదని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఆరోపణలు చేసి మీరు డిమాండ్ చేస్తూ ఈరోజు మా విశ్వనాథ్ గారిని కూడా మీరు తిట్టడం కూడా జరిగింది. దాన్ని కూడా ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. మీరు ఇలాంటివి మాత్రం చేస్తే బాగుండదు, మా కులం మధ్యలో మీరు చిచ్చు పెడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి మేము నేతకాని సంఘం తరఫున గుణగారికి చెప్పడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, ఇంకా అంతా మించిన ఆఫీసర్లు ఉన్నాడు, ఎంసీ ఉన్నాడు, సర్వే ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. నీకు భూమి హద్దులు తెలియకుంటే మా ఊరి ప్రజలను అడుగు నా భూమి ఎక్కడ ఉన్నదని చెప్తారు. ఎంసీ సర్వే ఫీజు కట్టు కొలిసిస్తాడు భూమి. కానీ మా మీద ఎందుకండి ఈ గుండా బ్యాచ్ని పట్టుకొని ఒక 10 మందిని పట్టుకొని మా మీద దాడి ఎందుకు? ఇదివరకు 3 సంవత్సరాల నుంచి మా మీదనే దాడి ఎన్నోసార్లు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా మీద 3-4 సార్లు దాడి చేసింది. గుణ అనే వ్యక్తి, గుణ వెనుకతోని బడిసానందం, వీళ్ళంతా ఎవరి పేరు చెప్పుడంటే వీళ్ళ పేరు చెప్పుడు వచ్చినాం మేము వాళ్ళు తోలితే వచ్చినామని.
అరే ఏంది మొన్న గుణ ఆడికి వచ్చాడు, వీడికి ఎందుకు వచ్చినావంటే ఇగో నా ఇష్టం బాయ్, ఇగో మా భూమి అని. నీ భూమి ఎక్కడిది, నీ ఊరు ఎక్కడిది? మా ఊరికి నీకు ఎలాంటి సంబంధమే లేదు. మా ఊరు ఉన్నప్పుడు ఒక పాత మందమారి దుబ్బాగూడెం మా జోడుపాలెం ఇవే మా మందమారికి సంబంధించినవి. సింగరేణి పడ్డాక తర్వాత విస్తరించింది. మేము ఇప్పటి నుంచి మేము తాత తరాలుగా మా ఊర్లో మేము ఉంటే మా మీద వచ్చి ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటా, ఎటువంటి సంబంధం లేదు ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసుకుంటా. ఎమ్మెల్యేకు మాకు ఎలాంటి సంబంధం? ఆయన గెలిచి 4 నెలలు అవుతాను ఎమ్మెల్యే సార్. ఆయనకు మా ఊరు మా మనుషుల మీద పరిచయాలే లేవు. ఎమ్మెల్యే సాబ్ అండదండలు అంటే ఏంది? అండదండలు ఏంది? ఈ కథ ఏంది? మా మీద నిందాపరం లేదు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ భూమికి కానీ ఎమ్మెల్యే సాబ్ కానీ ఎలాంటి సంబంధం లేదు. మా ఊరు మా భూమి మాకున్నది సంబంధం. మా భూములలో ఎవరు వచ్చినా మేము ఊరుకునేది లేదు. చట్టపరంగా న్యాయపరంగా పోలీస్ శాఖకు చెప్పుకున్నాం, ఎంఆర్ఓ పరంగా చెప్పుకున్నాం, మున్సిపల్ కమిషనర్లో కూడా చెప్పుకున్నాం. ఒక నంబర్ తీసుకొని వచ్చి ఒక నంబర్ చూపెట్టుకుంటా, ఒక నంబర్ పేపర్ చూపెట్టుకుంటా వేరే భూమిలో వచ్చి కబ్జా చేయడం వీళ్ళ పనితనం. దీన్ని పూర్తిగా ఖండించాలి, లేకుంటే మేము ప్రజలు ఊరుకునే పరిస్థితే లేదు. మేము ఎస్సీ కాలని మేము గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాము. మేము ఎస్సీలం. ఇక్కడ 170 యాక్ట్ ఉన్నది, ఇల్లు కట్టద్దు అంటారు. కొన్ని వందల ఇండ్లు అయినాయి. ఎట్లా? కొన్ని వందల ఇండ్లు అయినాయి. అయితే ఇలా బీసీలు ఉన్నారు, కాపోలు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, ప్రతి ఒక్క కులం ఇల్లు కట్టుకుంటారు. మరి మా ఎస్సీలకు కట్టుకుంటే 170 యాక్ట్ మాకు నోటీస్ ఇవ్వడం ఎంతవరకు? మున్సిపల్ కమిషనర్ గారు మాకు నోటీస్ ఇచ్చుడు, ఈడ ఇల్లు కట్టద్దు, కన్స్ట్రక్షన్ లేదు. ఇది అంతేంది? కూలగొట్టు, నీ మున్సిపల్ ఆఫీస్ కూలగొట్టు, అది గార్డెన్ కూలగొట్టు, అవి ఉన్న బిల్డింగ్లను కూలగొట్టు, బస్తాలు ఉన్న బిల్డింగ్లను కూలగొట్టు. అప్పుడు మా దగ్గరికి రా, మాకు నోటీసులు ఇవ్వండి. 1957లో 480 మందికి రైతులకు పట్టా ఇచ్చింది గవర్నమెంట్ ఇక్కడ మందమారి. అప్పుడు 500 ఎకరాలకు పట్టా ఇస్తే అప్పుడు ఉన్న జనాభా ఒక 10,000 జనాభా, ఇప్పుడు 40,000 జనాభా పెరిగింది. 40,000 జనాభా మందమారిలో విస్తరించున్నది. ప్రతి ఒక్కడు బిల్డింగ్ కట్టుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు. వాళ్ళకి లేని పర్మిషన్ మా ఎస్సీ కులాలు కట్టుకుంటే మాకు పర్మిషనా? ఎవరు చెప్తారు? ఏ చట్టంలో ఉన్నది? సరే 170 యాక్ట్ మేము ఒప్పుకుంటాం, కానీ దీంట్లో మేము బతికే హక్కు మాకు లేదా? అప్పుడు 1950లో మాకు ఎట్లు ఇచ్చింది పట్టాలు. అదే పట్టాలు ఉంటాను. వేరే భూములలో ఆక్రమించుకుంటలేం, వేరే గవర్నమెంట్ భూములలో పోతలేం మేము. మా పరిస్థితులు ఏంటి? ఇలాంటి కమిషనర్ సార్ దృష్టి కూడా తీసుకుపోతున్నాం. 146/63 కోర్టు ఆర్డరు ఏదో ఒకటి తెచ్చి కోర్టు విస్తరణ చేస్తారు. 146/57 నోటీసులు ఇస్తామని. నీకు సర్వే నెంబర్ తెలియదా? నీకు భూమి తెలియదా? పోస్ట్ ఆఫీసర్ ఒక లెటర్ పంపుతాడు. ఎవరికి పంపుతాడు? వాళ్ళ జుమ్మిడి విశ్వనాథ్ లెటర్ పంపుతాడు. విశ్వనాథ్కి ఇవ్వాలా, లేకుంటే పోయి రామచంద్రకి ఇవ్వాలి. ఈ కమిషనర్ గారిది అట్లున్నది విధానం. భూమి అక్కడ ఉంటే ఇవో నువ్వు వీడున్నావని నాకు ఇస్తాడు. నేను ఒక సర్వే నెంబర్ ఉన్నా, నా సర్వే నెంబర్ నేనున్నా. నువ్వు కేసు పెట్టింది 63లా, నేనున్నది 57లా నాకు ఎట్లా నోటీసులు ఇస్తావండి చెప్పు? నీకు తెలియకుంటే ఎంఆర్ఓని అడగండి, ఎంఆర్ఓకి రాయండి ఫైల్. ప్రజలని తప్పుతోవల పట్టిస్తున్న ఈ గుణానే లాంటి వ్యక్తులు, వాళ్ళకు సహకరిస్తున్న ఈ మున్సిపల్ సిబ్బంది కూడా అట్లే ఉంది. దయచేసి ఈ గుణగారికి మేము తీవ్రంగా చెప్పేది ఏంటిదంటే, మమ్ముల కానీ మా ఊరు జోలికి కానీ మా భూముల విషయాలకు కానీ ఇంకోసారి వస్తే మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్. మళ్ళా మా ఎమ్మెల్యే స్వామి మీద ఆరోపణలు చేయడం సరికాదు. ఆయన స్థానిక ఎమ్మెల్యే, ఆయన గెలిచి 4 నెలలు అవుతుంది. ఆయనకు మా గురించి తెలియదు, ఆయన మా ఊరు గురించే పూర్తిగా ఇంకా తెలియదు. ఆయనకు మాకు ఎలాంటి సంబంధం అని, ఈ భూమి గురించి ఆయనకు సంబంధమే. ఆయన దగ్గరికి పోయి మంచి మేము కనీసం రోడ్లు కావాలని చెప్పుకునే ఇంకా టైం రాలే మాకు, కాలువలు కావాలని చెప్పుకునే టైం రాలే మాకు. అలాంటివన్నీ బట్టి స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు ఇది ఇంతవరకు మాకు. మంచిర్యాల జిల్లాలోని ఆర్ఎంపీ పీఎంపీలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు వెంటనే నిలిపివేయాలని మంచిర్యాల జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజమొగిలి, ప్రధాన కార్యదర్శి రామచందర్, గౌరవ అధ్యక్షుడు ధనంజయ్ డిమాండ్ చేశారు. దాడుల నేపథ్యంలో నస్పూర్ మున్సిపాలిటీలోని ఆర్ఎంపీ పీఎంపీ కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. తమపై తనిఖీలు నిలిపివేసేంత వరకు ఆర్ఎంపీ పీఎంపీల వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాము ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించామని గుర్తు చేశారు.
అధికారుల సూచనల మేరకే తాము ప్రజలకు ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. అధికారులు మాత్రం మేం ఏదో తప్పుడు మార్గంలో వైద్యం అందిస్తున్నట్లుగా తమపై ఆకస్మిక తనిఖీలతో దాడులు చేసి కేసులు పెట్టడం సరికాదన్నారు. కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తే తమ జీవితాలు ఆందోళనకరంగా మారే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వైద్య సేవలు అందించామని చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రొడ్డ రాజేశం, కోశాధికారి రామన్న, సిసిసి శ్రీరాంపూర్ ప్రాంత ఆర్ఎంపీ పిఎంపీలు పాల్గొన్నారు. సమావేశం అనగా మన జిల్లాలో మరియు రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీల మీద ప్రాథమిక వైద్యం చేస్తున్న వారిపైన కూడా తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారులు వారి నుంచి మమ్మల్ని రక్షించాలని అధికారులను కోరుకుంటూ మరియు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగింపు ఉండకూడదని మనవి చేసుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాథమిక వైద్యం చేసుకోకుండా ఎవరైనా డాక్టర్ని పెట్టుకున్నా ప్రాథమికం దాటి ఉన్నత స్థాయి వైద్యం చేసినా వారి మీద చర్యలు తీసుకున్నప్పుడు ఎవరు ఏమనలేదు. కానీ ప్రాథమికంగా వైద్యం చేస్తున్న వారి మీద కూడా ఈరోజు దాడులు కొనసాగుతున్నాయి. కానీ వెంటనే ఆపాలని చెప్పి మా సంఘం తరఫున మేము మనవి చేసుకుంటున్నాం. చేయకూడదు, ఒకసారి క్లారిటీ తీసుకొని క్లారిటీ ఇచ్చి మా అందరినీ కూడా ఒక సమావేశపరిచి అసలు ఎందుకు చేయాలా చేయకూడదా అసలు మొత్తమే చేయడానికి మేము సిద్ధంగా లేము. రేపటి నుంచి మేము అందరం బంద్ పెట్టుకోవడానికి నిర్ణయం చేస్తున్నాం. అదంతా తర్వాత ఎంత దూరం దాకా పోతుంది, ఏం చేస్తారు, ఒక వారం 10 రోజుల దాకా మేము బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు సమావేశమైనాం. అదందరూ ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారు, మిగతా వాళ్ళు ఏం చెప్తారు, ప్రజలు ఏమనుకుంటారు, అదందరికీ ఇక అప్పుడు మాత్రం తేటతెల్లమవుతుంది ఏదో ఒకటి. మాకు కూడా ఏ నిర్ణీతమైనటువంటి నిర్ణయం లేక మేము అల్లకల్లోలంగా ఉన్నది. ఈ పరిస్థితిని దయచేసి అందరూ కూడా గమనించాలి, ప్రభుత్వ అధికారులు కూడా గమనించాలి. మీరు అందరూ కూడా ఇది అసలు దీనికి పర్యవసానం ఏంటిది, అసలు దీని పరిష్కారం ఏంటిది, ఆ మార్గాలు వెతకాలని మీ అందరినీ కోరుకుంటూ 100 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు. మేము మా పరిధిలో మేము చేసుకున్నప్పటికీ కూడా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా చేస్తే మేము అందరం కూడా క్లినిక్లని బంద్ చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని కూడా మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధపడదామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇది మా రాష్ట్రంలో కూడా తెలియజేసినాము. ఈ మధ్యలో ఒక 4-5 రోజులు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని కూడా మా సమస్యల పైన మాట్లాడతామని చెప్పారు. అవసరం అనుకుంటే ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా వేల సంఖ్యలో కూడా దాదాపుగా 50,000 మంది ఆర్ఎంపీలు మా రాష్ట్రంలో ఉన్నారు. ఒక 50,000 మంది కూడా అందరం వెళ్ళి కూడా మేము సీఎం గారికి కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. 4-5 రోజుల సీఎం గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది కాబట్టి మాపై ఎటువంటి దాడులు చేయదని చెప్పి తెలియజేస్తున్నాం. మరోసారి జరిగితే మాత్రం తప్పకుండా. మంచిర్యాల పట్టణంలోని అభ్యాస స్కూల్ విద్యార్థుల జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని అభ్యాస స్కూల్ విద్యార్థులు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. 1000 సెకండ్లకు 1000 ఇంగ్లీష్ పదాలు చదివి రికార్డు సృష్టించారు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు వయసు గల విద్యార్థులు సుమారు 200 మంది పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ అక్షరాలు చదివి అబ్బురపరిచారు. అనంతరం విద్యార్థులు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేసినట్లు సంస్థ ప్రతినిధి బింగి సురేందర్ తెలిపారు. మంచిర్యాల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం పట్ల అభ్యాస పాఠశాల ప్రిన్సిపల్ సుధతి హర్షం వ్యక్తం చేశారు. స్కూల్స్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమం 1000 పదాలను 1000 సెకండ్లో చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అలాంటి ప్రక్రియకు గాను ఈరోజు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులు వారి పేరు నమోదు కావడం. ఎందుకంటే ఇప్పటిదాకా 1000 పదాలను 1000 సెకండ్లో 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల చిన్నారులు ఇక్కడ ఉండి 200 మంది చిన్నారులు ఉండి చెప్పడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు తెలియజేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈ స్కూల్ అభ్యాస స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్స్, చైర్మన్ వీరు చిన్నారులకు ఒక మంచి శిక్షణ ఇస్తూ ఒక ప్రపంచ స్థాయికి తీసుకురావడం చాలా గర్వించే విషయం. ఇలాంటి స్కూల్స్ వాళ్ళు ఇంకా ఎంతోమంది ముందుకు వచ్చి చిన్నారులను ప్రోత్సహించి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ. నమస్కారం అండి. ఈరోజు మా అభ్యాస పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేత 4 years to 12 years వరకు
చిన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక విగరస్ ట్రైనింగ్ ఇన్ లిటరసీ స్కిల్స్ ఇస్తూ మనము ఏ రోజైనా కూడా మెట్రో సిటీస్ కన్నా తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకుంటూ ఒక వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో 1000 వర్డ్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ర్యాండమ్గా ఎవ్రీ 1 సెకండ్కి 1 వర్డ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది స్క్రీన్ పైన. వితిన్ దట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక 4 సంవత్సరాల బాబు నుంచి 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పిల్లల వరకు ఆ 1 సెకండ్లోనే గుర్తుపట్టి అదేంటో చెప్పాలి. సో మనం ఈ రోజుల్లో చూసినట్టయితే హార్డ్లీ ఒక 100 పదాలు కూడా తెలుసుకోలేని ఒక 4 ఇయర్స్ చైల్డ్ చేత మేము ఒక 1000 వర్డ్స్ వరకు టార్గెట్ చేసి ఒక వరల్డ్ రికార్డ్ని నిలుపుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆర్డినేటర్స్ అండ్ మీడియా పార్ట్నర్స్ అండ్ ఎస్పెషలీ పేరెంట్స్. ఇంత గట్టి సపోర్ట్ ఇస్తూ ఒక స్కూల్ మేనేజ్మెంట్ని సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్. మేము ఇనిషియేషన్ అయితే తీసుకున్నాము, పిల్లల్ని ప్రోత్సహిస్తూ సమ్మర్ సీజన్లో కూడా ముందటికి వస్తూ మాతో పాటు చేతులు కలిపిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్, ఒక 4 ఇయర్స్ బాబు 1000 వర్డ్స్ చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ హానెస్ట్లీ నాట్ ఎ జోక్. ఇంత కష్టమైన పదాలను కూడా అట్టర్ చేయడం చాలా చాలా కష్టమండి. ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు సరైనవి కాదని తెలంగాణ అనుభవ వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ అన్నారు. మందమరి స్థానిక ఆర్ఎంపీ పీఎంపీల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ అనుభవ వైద్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి ఆర్ఎంపీలపై తనిఖీలు ఏదైతే ఉందో అది సరైనది కాదు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఈ ఆర్ఎంపీలకు గుర్తింపు వచ్చింది. ఆయన 1000 గంటల కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎంపీలు ఎంతో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఆవిర్భావనకు ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్ఎంపీలకు తగు న్యాయం చేస్తామని, వారు గుర్తింపు కలిగిస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలుగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో మా సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 6 నెలలకు దగ్గరగా ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు కావస్తున్నా అయినా మాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా ఆర్ఎంపీలపై హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లచే రైడ్ చేసే మా ఆర్ఎంపీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఆర్ఎంపీలు కూడా ఎంతో కృషి చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని మా ఆర్ఎంపీలకు తగు న్యాయం చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో ఆర్ఎంపీలు అంతా ఉద్యమించి అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికి వెనుకాడమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. చేసుకునే వాళ్ళను ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే, నష్టాలు జరిగితే, ఇబ్బందులు జరిగితే చేయొచ్చు. కానీ ముక్కుమ్మడిగా దాడి చేయడం అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే పగోని చేతికి కత్తిచ్చి మా గొంతు కోయాలనుకుంటుందేమో అని మాకు అనుమానం వ్యక్తం అవుతున్నది. మరి మా ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో అయితే ఒక్క సీటు కూడా వేరే పార్టీకి పోకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి మీ ప్రభుత్వం, మీ పార్టీ కదా మాకు హామీ ఇచ్చింది మీకు గుర్తింపిస్తా అని. అందుకని దయచేసి మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా? మేము సిద్ధంగా ఉన్నాం మీతో చర్చలు చేయడానికి. రాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే శిక్షణ తరగతులు ప్రారంభించి మాకు సర్టిఫికెట్లు జారీ చేయాలని చెప్పి కోరుతున్నాం. గ్రామీణ వైద్యులారా, మన పరిధిని మించి వైద్యం చేయకూడదు. మీ పరిధిలో వైద్యం చేయండి. ఏ క్లినిక్ మూసివేయకూడదు. ఒకవేళ ఏదైనా ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే ప్రజలను మేల్కొల్పండి, దండోర వాయించండి. మీకు సూది ఇయ్యద్దట, గోలి ఇయ్యద్దట, మంది ఇయ్యద్దట. మరి ఎవడిస్తాడు రేపు పొద్దుగాల అనేది ప్రజలకు మేల్కొల్పండి. అప్పుడే వాళ్ళు చూసుకుంటారు. ఎంతో మందిని చూస్తున్నాం, కరెంట్ అధికారులను రూములు వేసిండ్రు ప్రజలు అని. అదేవిధంగా మరి వైద్యం చేయొద్దని చెప్పి ప్రజలకు వైద్యం అందించదంటే మరి రేపు పొద్దుగాల అలాంటి సంఘటనలు జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు. అవసరం అనుకుంటే హైదరాబాద్కు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. సంఘాలు ఏవైనా, ఎవరు ఏ నాయకులైనా, మీరు ఎంతమంది నాయకులైనా కావచ్చు, కానీ గ్రామీణ వైద్యుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కొట్లాడిన వాడే నాయకుడు కానీ ఏదో లెటర్ ప్యాడ్లు, విజిటింగ్ కార్డులు పెట్టుకునే మోసపకారులను నమ్మొద్దు. ఇలా తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమైక్య 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టి గర్జించి ఆనాడు జీవో తీసుకొచ్చింది. ఆనాడు చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టి ఆనాడు జరుగుతున్న దాడులను ఎదిరించినటువంటి పరిస్థితి చంద్రబాబు గవర్నమెంట్లో. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా చైనాలో చేసినటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. కనుక ధైర్యాన్ని కోల్పోకూడదని నేను మీ ద్వారా గ్రామీణ వైద్యులను పిలుపునిస్తున్నాను. అకాల వర్షాలు రైతన్నలను ఆగమాగం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు వడగాళ్లతో కూడిన భారీ వర్షం రైతులను నట్టేట ముంచింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట, తుక్కపు తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం రాసులు పూర్తిగా తడిశాయి. వరి ధాన్యం కుప్పలపై రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచినప్పటికీ గంటపాటు కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యపు కుప్పల చుట్టూ నీరు చేరి వరి ధాన్యం పూర్తిగా తడిసింది. అంతేకాకుండా తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు సైతం భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అకాల భారీ వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రోజులు గడుస్తున్నా కొనుగోలులో జాప్యం జరుగుతూ ఉండడమే కాకుండా అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేశ చరిత్రలో తక్కువ కాలంలోనే ఫెయిల్ అయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. గజ్వేల్ పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని, రైతు ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలోకి ఉంటే ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదని గుర్తు చేశారు. ఢిల్లీలో ఉండి కథ నడిపే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గల్లీలో బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుందని, గబ్బిలానికి గుడ్లగుప్పకు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అని కొనియాడారు. ₹500 బోనస్ ఇస్తా, వర్షాకాలం పంటలు ఉంటాయని చెప్పిండు. ఇప్పుడేమంటుడు యాసంగి పంట చేతికొచ్చింది. ఇప్పుడేమంటుడు దొడ్లు ఓట్లునా సన్న ఓట్లు ఉంటాయి. ఏమన్నా పిచ్చోడు చెప్తాడు. ఏ రైతులు అడిగినా ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతులు అడిగితే చెప్తాడు యాసంగి కాలంలో సన్న ఓట్లు ఉండవు, దొడ్డు ఓట్లే ఉంటాయి. అంటే నీ ఉద్దేశం దొడ్డు ఓట్లకు సన్న ఓట్లు ఉండవు కాబట్టి ఈసారి కూడా బోనస్ చేయబట్టే ప్రయత్నం చేస్తుండు. వర్షాకాలంలో యాసంగి కాలంలో 2 క్రాప్లో కూడా బోనస్ ఎగబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను ఒకటే రైతాంగానికి ఇలా పెద్ద ఎత్తున మనం మార్కెట్ యార్డ్లో ధర్నా చేసినాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేరే ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశం మేరకు, మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశం మేరకు ఇలా గజ్వేల్లో ధర్నా నిర్ణయిస్తున్నాం. అంటే ఇంత మండు టెండర్లో కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్. కాబట్టి ఇవాళ మనమందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, ఒక కొండపైసమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం, ఒక కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ హల్దీ రివర్ నిండా నీళ్లు, అటు కూడవల్లి నిండా నీళ్లు, చెర్రీల నిండా నీళ్లు. ఈ టైంలో చెర్లో మొత్తాలు దింకించిన పోయినసారి. మరి ఎందుకో కానీ మొత్తం కక్ష పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు వ్యవసాయం అంటే తెలియదు. గుట్లో కూలకి గబిలాంటి తేడా వ్యక్తి ఎవరన్నారంటే రేవంత్ రెడ్డి. గుట్లో కూలనట కాలు మిది పెడతాడట, పంతలా దాని ఉంటుంది గబిలేమో కాలు కింది పెడతాడట. తేడా ఏమన్నంటే వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అంటాడు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోపిడీ ఆపితే రైతుల యొక్క రుణమాఫీ చేయొచ్చు అంటాడు. అంటే ఒక్క సంవత్సరం 40,000 కోట్లు దోపిడీ చేస్తున్న వాళ్ళు కేవలం 6 నెలలు అయింది. దాదాపు 20,000 కోట్లు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాములు, స్కీములు. మీరు గజ్వేల్లో కూడా చూస్తుండ్రు ఏ విధంగా ఇండస్ట్రీ మీద పడి, ఏ విధంగా లేఅవుట్ల మీద పడి దోచుకుంటుండో మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్. రైతులందరికీ 500 బోనస్, రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్. అన్నదాతలను నిండా ముంచుతున్న అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న ధాన్యం. ఆర్ఎంపీ పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక దాడులు, ఆందోళనలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు, దాడులను నిలిపివేయాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.